అసలు ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఆ కారణాలు తగ్గిస్తే కానీ లివర్ ఫైబ్రోసిస్ తగ్గదు. దీనికి మెయిన్గా కారణం ఏంటంటే టైప్ 2 డయాబెటీసు, ఊబకాయము, రక్తంలో కొవ్వు ఎక్కువ ఉంటాం అనమాట. కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి. షుగర్ ఎక్కువ ఉండటము, షుగర్ అంటే బ్లడ్ షుగర్ అంటే చక్కెర శాతం ఎక్కువ ఉండటము. తర్వాత కొంతమందికి ఏంటంటే కొన్ని కొవ్వులు శరీరానికి హాని చేయవు, మంచి చేస్తాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని అది తగ్గినా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇవి కాకుండా రేర్గా ఏంటంటే మనకు కొన్ని మెడిసిన్స్, ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ఆస్మా, ఇంకా రకరకాల పేగుల వ్యాధులు ఉన్నవాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటారు, వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లో కూడా లివర్లో ఫ్యాటీ లివర్ రావచ్చు. సో ట్రీట్మెంట్ అనేది మనం ఏంటంటే కారణం బట్టి ఉంటుంది అన్నమాట. లివర్ మనం ఫైబ్రోస్ ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి షుగర్ శాతం ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి, ఊబకాయం ఎక్కువ ఉంటే దానికి డైట్, ఎక్సర్సైజ్లు అవి అడ్వైజ్ చేయాలి. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి మెడిసిన్స్ తీసుకోవాలి. ఏదైనా హానికరమైన మందులు తీసుకుంటుంటే దాన్ని కంట్రోల్ చేయాలి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని కూడా మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.